వేసుకొని ఆరేసుకుందాము. ఆరేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కాటన్ శారీస్కి గంజి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఈజీగా మనము రోలింగ్ కానీ ఐరన్ కానీ ఇవ్వకుండా ఇంట్లోనే మనం గంజి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అయితే రోజు కట్టుకునే శారీస్ మనం ఇస్త్రీకి ఇచ్చినా కూడా రోజు 30-40 రూపాయలు అవుతాయండి. అలా కాకుండా మనమే మంచిగా నీట్గా పెట్టేసుకోవచ్చు. అసలు ఐరన్ చేసినట్టే వస్తాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో చేస్తున్నాను, ఆ వీడియో కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. కాటన్ శారీస్ సమ్మర్ అనగానే మన కాటన్ శారీస్ గుర్తుకొస్తాయి. ఆవకాయ కాటన్ శారీస్ వడియాలు సమ్మర్ అనగానే. అయితే ఫస్ట్ చీరలకు ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, సమ్మర్లో చాలా చల్లగా ఉండాలంటే కొంచెం కాటన్ శారీస్ కట్టుకోవాలి. నేను ఈ కాటన్ శారీస్కి అన్నిటికీ నేనే పెట్టుకున్నానండి గంజి. ఇవి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇవన్నీ మామూలుగా గంజి పెట్టి ఆరేసినాయి. నేను ఆల్రెడీ రోలింగ్ కూడా ఎలా చేయాలో ఒక వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో. మామూలుగా ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా, గంజి పౌడర్తో ఉడకబెట్టేసుకొని. ఇది ఎలాగో నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను, గంజి ఎలా వేసుకోవాలో. ఆల్రెడీ ఇవి వేసేసినవి చూపిస్తున్నానండి. ఇదైతే శారీ ఒకసారి వేసి కట్టుకున్నాక మళ్ళీ గంజి వేయకుండా మంచిగా ఆరేసాను. ఇంకొకసారి కట్టుకోవడానికి వస్తుంది అన్నమాట. ప్రతిసారి కూడా గంజి మనం పెట్టుకోక్కర్లేదు. ఇది కూడా ఎంత మంచిగా వచ్చిందో, ఐరన్ చేసినట్టు వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఈ కట్టుకున్న శారీ కూడా ఒకసారి గంజి వేసిన తర్వాత రెండోసారి గంజి వేయకుండా ఉతికేసి మంచిగా ఆరేసాను అనమాట. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. మనం ఇంట్లో గంజి పెట్టుకుంటే అట్లా కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా, గంజి మంచిగా పెట్టుకుంటాము. అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు ఆరేసుకోవడం కుదరదు అనుకుంటే స్లాబ్కు హ్యాంగింగ్స్ వస్తున్నాయి కదా, వాటికి కూడా నీట్గా ఆరేసుకుంటే వస్తుందండి, కొంచెం కష్టపడి. అయితే మామూలుగా ఇండివిజువల్ హౌస్ ఉండి అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రం నేను చూపించేది మంచి యూస్ఫుల్ అండి. మనకు అసలు డబ్బులు ఏమీ ఖర్చు అవ్వకుండా ఒక శారీకి మనము ఒక 10 సార్లు ఇస్తే 500-600 అయిపోతుంది. ఇంకో చీర వస్తుంది ఆలోపు. అందుకని నేనే వేసుకుంటాను ఎప్పుడు. మీరు కూడా చూపిస్తాను, మీకు యూజ్ అయితే మీరు కూడా వేసుకొని ట్రై చేయండి. చాలా ఈజీ మెథడే, కాకపోతే కొంచెం ప్లేస్ ఉండాలి మనకి. ఇది రోలింగ్కి అయితే కొంచెం గంజి ఎక్కువ పెట్టాను చూడండి. ఎంత స్టిఫ్ ఉందో శారీ. ఇది లెనిన్ కాటన్. ఇది అసలు లెనిన్ కాటన్ శారీ ఇంట్లో వేయడం చాలా కష్టము, కానీ నేను ట్రై చేశాను. ట్రై చేస్తే ఏదైనా వస్తుంది, చేయొచ్చు మనము. ఇంకా వీడియో చూసేద్దామండి. స్టవ్ మీద నీళ్లు పెట్టేసుకున్నానండి. గంజి పౌడర్ కలిపేసి గంజి కాసుకుంటాను. ఇలా రోజు వేసుకునే చీరలకైతే, ఈ గిన్నెలో నేను కాసినంత చీరలకైతే తక్కువ వేసుకుంటే, రోజు ఇంట్లో కట్టుకునే చీరలకైతే కొంచెం మరీ ఎక్కువ స్టిఫ్ వద్దు అనుకుంటే 4 చీరలకైనా వస్తుంది. ఇంకా గంజి పౌడరు కలిపేస్తాను. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి, ఒక 3 చీరల కన్నా వస్తుంది ఇది. ఇవి కొంచెం పెద్ద స్పూన్స్. కొంచెం వాటర్ కలిపేసి ఇట్లా పౌడర్ చేసేసుకోవాలి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను శారీస్ రోలింగ్ పెట్టానండి, అంటే రోలింగ్ లాగా చేసుకోవడము. అది కూడా లింక్ ఇక్కడ కింద ఈ వీడియో కింద ఇస్తాము, చూడండి. ఈ గంజి పౌడర్ ఇలా పలచగా కలిపేసుకొని పోసుకోవాలి. కొంచెం నీళ్ళు మరిగాక, నీళ్ళు ఇంక ఇట్లా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఇది పోసేసుకుంటూ తిప్పేసుకోవాలి. కొద్దిసేపు ఉంచినా సరిపోద్దండి, మరీ మరిగేం పెట్టక్కర్లేదు. ఆ వేడికే చిక్కదనం వచ్చేస్తుంది. ఇప్పుడే ఇలా చిక్కగా వచ్చేస్తుంది చూడండి. చల్లారేసరికి ఇంకా చిక్కగా వచ్చేస్తుంది. కొద్దిగా వేడి పట్టించేసి ఆపేస్తాను ఇంకా స్టవ్. ఇలా మరుగుతుందండి, ఇంకా ఆపేస్తాను. పూర్తిగా చల్లారినాక గంజిలో శారీస్ వేసుకొని ఆరేసుకుందాము. ఆరేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. గంజి చల్లారిపోయిందండి, ఈ చీరలకు వేస్తున్నాను. ఇంకా అందరికీ గంజి ఎలా వేసుకోవాలో తెలుసు కదా. చీర అంతా ఇలా మనం ఫాల్ సైడ్ పైకి పట్టుకోవాలి. చీర అప్పుడు సాగకుండా ఉంటుంది పాలు వేటుకు. ఇట్లా అంతా దగ్గర తీసేసుకొని మనం గంజిలో వేసుకోవాలి. గంజి పూర్తిగా చల్లారిందండి, ఇంకా గంజిలో వేసేసుకుందాము. నేనైతే ఇప్పుడు ఒక 3 చీరలకు వేద్దాం అనుకుంటున్నాను. లైట్ కలర్ శారీస్ ఉన్నాయనుకో, ఫస్ట్ వీటికి వేసి తర్వాత డార్క్ వేసుకోవాలి. ఏమన్నా డార్క్ దిగినా కానీ మనకు శారీ పాడవకుండా ఉంటుంది. ఇవి ఆల్రెడీ నేను కట్టుకొని గంజేసి కట్టుకున్నాను. మళ్ళీ ఉతికినా కానీ ఎక్కువ గట్టిగా పిండలేదు అనుకోండి, ఇలా గంజి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి ఆల్రెడీ గంజేసినాయి అని అనుకోవద్దు.
ఒకవేళ మనం ఇంట్లో కట్టుకునేటప్పుడు మెత్తగా ఉండాలనుకుంటే కనుక ఒకసారి గంజి చేసినాక రెండోసారి నీట్గా ఆరేసుకున్నాం అనుకోండి, గంజి వేసుకోకుండా ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటాయి. ఇంకా మనం బయటకు వెళ్ళే చీరలు అయితే కొంచెం స్టిఫ్ ఉండాలనుకుంటాం కదా, అందుకు వాటికి వేసుకోవచ్చు. ఇదైతే మెత్తగా ఉంది చీర, ఆల్రెడీ 2-3 సార్లు కట్టేసుకున్నాను నేను గంజి వేసుకొని. ఇంకా వీటికి అన్నిటికీ గంజి వేసి ఆరేస్తాను, చూపిస్తాను. ఇంకా గంజి ఇలా వడబట్టేసుకుంటే ఇలా పైన తెట్టలాగా వచ్చింది కదా, అదంతా చీరలకు అంటకుండా ఉంటుంది. అంచుకుంటే ప్యాచ్ లాగా అవుతుంది అనమాట. ఇలా వడబోసుకోవాలి. గంజి మీద ఒక హాఫ్ మగ్గు పైన తీసుకున్నానండి. దీంట్లో ఇంకా ఒక హాఫ్ మగ్గు పైన నీళ్లు పోసుకోవచ్చు. మనము స్టిఫ్ రావాలంటే తక్కువ పోసుకోవాలి. కొంచెం మామూలు కొంచెమే లైట్గా ఉండాలి, ఎక్కువ స్టిఫ్ వద్దు అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. మనకు చీర తడవాలి. ఇది శారీని ఇట్లా మధ్యలో పట్టుకొని మనం ఈ గంజిలో ముంచేసి మంచిగా అంతా తడిసేటట్టు ప్రెస్ చేయాలి. ఒక 2 నిమిషాలు అట్లా ప్రెస్ చేస్తే కొంచెం గంజి పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత గట్టిగా పిండేసుకోవాలి. గట్టిగా పిండకుండా లూజ్గా పిండామనుకోండి, కట్టుకున్నాక తొందరగా వెంటనే మెత్తగా అయిపోద్ది శారీ. ఇంకా కొంచెం గట్టిగా పిండుకోవాలి. ఇలా అంతా నొక్కి పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆగి గట్టిగా పిండుకోవాలి. ఒక 2 మినిట్స్ అయినాక ఇట్లా గట్టిగా పిండేసుకోవాలి. ఈ గంజి కలర్ దిగలేదు కాబట్టి, ఇంకా ఈ శారీ కలర్ దిగలేదు కాబట్టి ఈ గంజి మళ్ళీ ఇంకో చీరకు ఇంకా కొంచెం గంజి యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఇంకో శారీ వేసేసుకోవచ్చు. మనమే ఇంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు అండి, చాలా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ వీడియో పెట్టినాను, రోలింగ్ కూడా, పైప్తో రోలింగ్. ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను, అది చూడండి. అది కూడా ఇదేమో మామూలుగా ఆరేసుకోవడము, ఇంకా అలా చుట్టుకోవడానికి వీలు కుదరదని అని అనుకున్న వాళ్ళు ఇట్లా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో చీర వేసుకున్నప్పుడు మళ్ళీ అందులోనే కొంచెం గంజి యాడ్ చేశాను, మళ్ళీ నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా ఇలాగా ఉంచేసి కొంచెంసేపు నాననిచ్చేస్తే మంచిగా పీల్ చేసుకుంటుంది గంజి. ఇంకా అన్నీ పెట్టేసి ఆరేసేటప్పుడు చూపిస్తాను వీడియో. ఈ శారీ కలర్ వచ్చిందండి, బ్లూ కలరు, అందుకే ఈ గంజి ఇంకా తీసేస్తున్నాను. దీనికి దగ్గరలో కలర్ మనకు ఉందనుకోండి వేసుకోవచ్చు. ఇంకా ఇది తీసేస్తున్నాను. ఏదైనా బ్లూ శారీ ఉంటే దాంట్లో యాడ్ చేస్తాను, పక్కన పెడతా. ఇది శారీస్ రోలింగ్ మనం ఎట్లా ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవచ్చో నేను ఇంతకుముందు వీడియోలు పెట్టానండి. ఇప్పుడు ఇంకా కొత్త ఐడియాతో మళ్ళీ చూపిస్తున్నానండి. ఇప్పుడు తాళ్ళు కట్టి వేసేదాన్ని, ఇప్పుడు తాళ్ళు కాకుండా ఒక వైరు దొరుకుతుందండి. ఈ వైరు బాగా స్టిఫ్గా ఉంటుంది. ఈ వైరు దీని లోపల అల్యూమినియం ఉన్నట్టుండి పైన కవర్ ఉంది. ఇది బెండ్ అవ్వకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది, అందుకని ఇది తీసుకున్నాను. పాత వైర్లు తీసేసి ఇది కట్టి చూపిస్తాను. చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ ఒకసారి నేను కట్టేసి వేసాను శారీస్. మళ్ళీ ఇంకా 2-3 చీరలు ఒకేసారి వేసుకోవడానికి కావాలని మళ్ళీ తెప్పించాను. ఇది ఒక 20 మీటర్స్ ఎంత ఉంటుందంట. ఇలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. ఇట్లా ఎండ చాలా ఉందండి, అస్సలు నిలబడలేకపోతున్నాము. అయినా ఇంకా మా వారితో కట్టిస్తున్నాను. ఇంకా అది లూజ్గా ఉంది, ఇంతకుముందు వైర్లు లూజ్ అయిపోయినాయని స్టిఫ్ వైర్ ఒక ఐడియా వచ్చింది. దీనికైతే బాగుంది, అందుకని ఇంకా మా వారు కడుతుంటే ఇంకా నేను కూడా పైన అసలు ఎండకు నిలబడలేకపోతున్నాం, అంత ఎండుందనమాట. ఇక చీరలు మంచిగా రావాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదా అని కట్టిస్తున్నాను. కట్టించేసి ఇంకా చీరలన్నీ ఆరేసాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా వేసాను, సరిపోలేదు. 2-3 చీరలు ఒకేసారి పెడదామంటే సరిపోవట్లేదని తెప్పించాను అనమాట. ఇక్కడ ఇట్లా ఒకటి కట్టాము, దీనికి ఆపోజిట్ ఇక్కడ ఇలా టైట్గా ఉంటుంది. ఇలా లూజ్గా రాకుండా ఇలా టైట్ ఉంటుంది అనమాట. ఇది శారీ దేనికి దీనికి ఇట్లా ఆరేసుకుంటాము. శారీస్ ఆరేసినాక చూపిస్తాను. ఇక్కడ ఒకటి కట్టించాను ఆల్రెడీ. ఇక్కడ ఈ క్లిప్స్ పెట్టుకుంటే బాగుంటాయి దీనికి. అయితే అక్కడ వైర్ కట్టాం కదా, కరెక్ట్గా ఈ శారీకి కొంచెం దిగుతుంది. శారీ పెద్ద శారీ ఉందనుకో ఇక్కడ ఒకటి కట్టే లెంత్ పన్నా ఎక్కువ నెరుగుందనుకున్న చీర ఇక్కడ దాకా వస్తుంది, తక్కువ ఉన్నది ఇక్కడ వరకు వస్తుంది. చీరలు వేసాక చూపిస్తాను నేను.
మంచిగా రోలింగ్ చేసినట్టు వస్తాయి శారీస్. ఈ వైర్ మాత్రం కొనుక్కుంటే మంచిగా ఉంది. నేను ఆల్రెడీ ఇది కట్టిస్తున్నాను, మళ్ళీ సరిపోలేదని తెప్పించాను. మంచిగా దులిపేసుకోవాలి ఇట్లాగా. ఒక్కరే ఉంటే, ఇద్దరు ఉంటే కనుక మంచిగా వెడల్పుగా పట్టుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఒక్కరున్నా కూడా ఎలా వేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను. ఈ శారీ గంజి వేసినప్పుడు ఉల్టా ఆరేసుకుంటే బెటర్ అండి. కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. లోపల వైపు మనం పాలు పైకి వచ్చేటట్టు వేసుకోవాలి. ఇందాక ఇది కట్టాం కదండి తాడు, ఇది వచ్చింది ఎంత గట్టిగా ఉందో. మనం ఇలా లాగినా కూడా ఎక్కువ రాదు. వైర్ అయితే కనుక సాగినట్టు అవుద్ది. ఇప్పుడు ఇలాంటి క్లిప్స్ అండి, ఇవి ఎగ్జామ్ ప్యాడ్ పెట్టుకునే వాళ్ళం కదా, ఆ క్లిప్స్. నేను ఈ క్లిప్స్ పెడతాను, మంచిగా ఉంటుంది. ఈ క్లిప్స్తో అయితే ఎక్కువ వెడల్పుగా పట్టుకుంటుంది. మనకి ఇట్లా లాగినట్టు రాదు. ఒక సైడ్ అట్లా సపోర్ట్ తీసుకొని మనం ఇంటిగా మంచిగా దులిపి ఆరేసేసుకోవాలి. ఇలా కొంచెం మంచిగా లాగి అక్కడ నీళ్ళు పెట్టినాం కాబట్టి కొంచెం నీట్గా ఆరేసుకున్నాం అనుకోండి, మనకు రోలింగ్ ఐరన్ ఏం వస్తుంది అంత నీట్గా వస్తుంది అనమాట. మీకు ఆరినాక చూపిస్తాం నేను. ఈ మధ్యలో కొంచెం లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. స్ట్రైట్ చేసుకొని ఈ మధ్యలో కూడా ఇంకో క్లిప్ ఇలాంటివి పెట్టేసుకుంటే ఇది సమానంగా ఉంటుంది. ఒకసారి ఇలా లాగేసుకుంటే మంచిగా స్ట్రీట్గా వచ్చేస్తుంది అనమాట. అటువైపు కూడా అలాగే పెడతాను. ఇలా ఆరేసి రెండు వైపులో ఒకసారి మధ్యలో ఇలా అనుకున్నాం అనుకోండి, ఇంకా ఏం ముడతలు లేకుండా వచ్చేస్తాయి, ఈజీగా ఆరిపోద్ది. అన్ని చీరలు ఇలాగా ఆరేసి చూపిస్తాను. ఇట్లా డిజైన్ లైన్స్ ఉన్న చీరలు అయితే ఆ లైన్ను బట్టి కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి, చీర ఎక్కడ క్రాసులు రాకుండా ఉంటుంది. ఇట్లా ఆరేసుకొని ఇంకా ఈజీగా తీసి మడత పెట్టుకోవడమే మనము. ఇక చూడండి, అన్నీ వేసేసి నీట్గా మడత పెట్టాను శారీస్ అన్నీ. ఇది బెంగాలీ కాటన్ శారీ, అసలు ఎంత బాగా వచ్చిందో. చాలా ఏళ్ళ శారీ ఇది. నేను జాగ్రత్తగా వేసుకుంటూ ఇలా కట్టుకుంటాను. ఎంత స్మూత్గా వచ్చింది చూడండి. ప్లెయిన్ మీద బాగా కనిపిస్తుంది మనకు. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. టైం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశము. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.